జర జర. ఇదొక కథ. దీనికన్నా ముందు ఫస్ట్ లెసన్ పేరేంటి? దేశం అనే దొడ్డ వృక్షం. సెకండ్ లెసన్ నేమ్ గుర్తుందా? ఏంటి సెకండ్ లెసన్ నేమ్? విశేషణములు, అవ్యయములు, క్రియలు. థర్డ్ లెసన్ నేమ్ విభక్తులు, ప్రత్యయములు. అండ్ ఫోర్త్ లెసన్ పుటుక్కు జర జర. ఇది ఒక కథ. ఈ కథ మీకు అర్థమై ఉంటుంది కదా. ఇప్పుడు మనం నేర్చుకోబోయే లెసన్ ఏంటి? ఫిఫ్త్ లెసన్. ఓకేనా? అంతకుముందు మీ అందరి ఫ్రీ నోట్స్ కంప్లీట్ అయినా మరి కొంతమంది ఫోర్త్ లెసన్ రాయలేదు. సో ఫోర్త్ లెసన్ కూడా కంప్లీట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఫిఫ్త్ లెసన్ 5వ పాఠ్యాంశమైన తెలుగు బాల. చూడండి, తెలుగు బాల. ఈ లెసన్ ఇప్పుడు నేర్చుకుందాం. నీతి పద్యము. నీతి పద్యాలు అనేవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి? మనలో నైతిక విలువలను పెంచడానికి ఈ నీతి పద్యాలు అనేవి ఉపయోగపడతాయి. అంటే మనం సమాజంలో ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది ఈ నీతి పద్యాలు అనేవి తెలుపుతాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమున్నాయి? మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 1 2 3 4 5. ఇది ఇప్పుడు నేను చెప్తా, శ్రద్ధగా వినండి. ఓకేనా? ఫస్ట్ చూడండి ఒకసారి బుక్ లో. కోకిలమ్మ చేసుకున్న పుణ్యమేమి, కాకి చేసుకున్న కర్మమేమి, మధుర భాషణమును మర్యాద ప్రాప్తించు లలిత సుగుణాచాల తెలుగు బాల. మళ్ళీ ఒకసారి చూడండి. కోకిలమ్మ చేసుకున్న పుణ్యమేమి, కాకి చేసుకున్న కర్మమేమి, మధుర భాషణమును మర్యాద ప్రాప్తించు లలిత సుగుణాచాల తెలుగు బాల. ఓకేనా? బాగా చూడండి, ఏముంది? కోకిల చేసుకున్న పుణ్యం ఏమిటి, కాకి చేసుకున్న పాపం ఏమిటి? కోకిల పాటను వింటాం, కాకిని అదలించి పారదోలతాం, తీయని పలుకుల వలన దొరికిన గౌరవం అది. ఏమర్థమైంది మీకు ఇక్కడ? కోకిల, కాకి రెండు ఎలా ఉంటాయి చూడడానికి? రంగు నలుపు, నలుపు రంగులో ఉంటాయి. బ్లాక్ కలర్లో కోకిల, కాకి రెండు ఉంటాయి. బట్ కోకిల ఏం చేస్తుంది? పాటలు పాడుతుంది కదా. కాకి ఏం చేస్తుంది? అరుస్తుంది. అంటే మన కోకిల పాటనేమో మంచిగా వింటాం, హాయిగా వింటాం. కానీ కాకి పాటను అంటే కాకి అరుస్తే ఏం చేస్తాం? అక్కడ నుండి వెళ్ళిపోమని కొడతాం. అంటే కాకిని అక్కడ నుండి వెళ్ళిపోమని చెప్తాం. అదే కోకిల అయితే కోకిల పాట మధురంగా ఉంటుంది కాబట్టి దాన్ని వింటాం. అంటే ఇక్కడ ఏమర్థమైంది? తీయని పలుకుల వలన దొరికిన గౌరవం అది. అంటే మనం ఇతరులతో మంచిగా మాట్లాడితేనే మనవి వినడానికి ఎవరన్నా ఉంటారు. అంతేనా? మనం అరుస్తూ ఉంటే అక్కడ ఎవరైనా ఉంటారా? మనం ఏం చేయాలి? అందరితో మంచిగా మాట్లాడుతూ ఉండాలి. అంటే అందరికీ మంచి మాటలే చెప్పాలి కానీ చెడు మాటలు చెప్పొద్దు. అంటే గట్టిగా కాకుండా మంచిగా, కోకిల ఎలానైతే మధురంగా పాట పాడుతుందో మనం కూడా ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే కరెక్ట్ క్లియర్గా మంచిగా చెప్పాలి. గట్టి గట్టిగా అరుస్తూ చెప్తే వాళ్ళు ఏమైనా వింటారా? వినరు. అర్థమైందండి? సెకండ్ చూడండి. తగిలినంత మేర దహించుకొని పోవు చెడ్డవాని చెలిమి చిచ్చూలే, మంచివాని మైత్రి మలయ మారుతు వీచి లలిత సుగుణాచాల తెలుగు బాల. ఇంకోసారి చెప్తా, వినండి. తగిలినంత మేర దహించుకొని పోవు చెడ్డవాని చెలిమి చిచ్చూలే, మంచివాని మైత్రి మలయ మారుతు వీచి లలిత సుగుణాచాల తెలుగు బాల. భావం చూడండి. చెడ్డవానితో స్నేహం
మంచివానితో స్నేహం చల్లగాలి వంటిది, ఆదరించి సేద తీరుస్తుంది. ఇది చూడండి, అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? చెడ్డవాడు మంచివాడు, చెడ్డవాడితో స్నేహం చేస్తే ఏమవుతుంది? వాడికి ఉన్న అలవాట్లన్నీ మనకు కూడా వచ్చేస్తాయి. అదే మంచివాడితో స్నేహం చేస్తే వాడికి ఉన్న మంచి అలవాట్లు మనకు కూడా అలవాడతాయి. ఎప్పుడు కూడా మంచివాడితో స్నేహం చేయాలి కానీ చెడ్డవాడితో స్నేహం చేయొద్దు. ఇక్కడ ఏముంది? చెడ్డవాడితో స్నేహం దావాగ్ని వంటిది, అడవినంతా కాల్చివేసినంత వరకు ఆవు. ఇప్పుడు మనం అడవిలో ఒక్క చెట్టుకి నిప్పు ముట్టేయగానే అది ఒక్కటి నుండి ఒకటికి మొత్తం అడవంతా కాలిపోతుంది. అలాగే చెడ్డవాడితో స్నేహం కూడా, అంటే వాడి నుంచి మనం ఒక అలవాటు, చెడ్డవాడితో స్నేహం చేయడం వల్ల వాడికున్న అలవాట్లు మనకు వచ్చేస్తాయి. వాడికి ఏమేమి ఉంటాయో అవే కంటిన్యూ అవుతాయి కానీ మనకి మంచివనేవి రావు. అదే మంచివాడితో స్నేహం ఏంటంట? చల్లగాలి వంటిది, ఆదరించి సేద తీరుస్తుంది. మనకి చల్లగాలి రాగానే ఎలా అనిపిస్తుంది? హాయిగా అనిపిస్తుంది, మంచిగా నిద్ర వస్తుంది చల్లగాలితో. అంటే మనం హాయిగా నిద్రపోవడానికి సిద్ధమవుతాం. అంటే మంచి వాడితో స్నేహం చేయడం వల్ల మనకు మంచి అలవాట్లు వస్తాయి కానీ చెడు అలవాట్లు రావు. ఓకేనా? మీరు విద్యార్థులందరూ అంటే మీరేం చేయాలి? మంచి వానితో స్నేహాన్ని అలవర్చుకోవాలి. ఓకేనా? మంచి దారిలో నడవాలి. ఒకసారి బోర్డు చూడండి. ఇక్కడ ఏముంది? 2 పాయింట్స్, ఫస్ట్ది సెకండ్, రెండు ఒకసారి నేను చదువుతా వినండి. కోకిలమ్మ చేసుకున్న పుణ్యమేమి, కాకి చేసుకున్న కర్మమేమి, మధుర భాషణమున మర్యాద ప్రాప్తించు, లలిత సుగుణాచార తెలుగు భాగం. ఏమర్థమైంది మీకు? మంచి మాటల వలన మనకు కూడా సమాజంలో మంచి గౌరవం అనేది లభిస్తుంది. ఓకేనా? ఇది చూడండి. తగినంత మేర దహించుకొని పోవు చెడ్డవాని చలిని చిచ్చువోలే, మంచివాని మైత్రి మలయమారుత వీచి, లలిత సుగుణాచార తెలుగు భాగం. అంటే మంచి వాళ్ళతో స్నేహం అనేది మనం మంచి దారిలో నడవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? థర్డ్ పాయింట్ చూడండి. చూడండి. కలము చేతబట్టి కావ్యము రచించే, హలము చేతబట్టి పొలము దున్నే, కలము ఫలములందు ఘనుడు రాబోతన్న, లలిత సుగుణాచార తెలుగు భాగం. ఇంకోసారి చూడండి. కలము చేతబట్టి కావ్యము రచించే, హలము చేతబట్టి పొలము దున్నే, కలము ఫలములందు ఘనుడు రాబోతన్న, లలిత సుగుణాచార తెలుగు భాగం. ఏముంది? భాగం చూడండి. బమ్మెర పూతన భాగవతంను రాశాడు. నిజానికి అతడు పొలం దున్నుకుని జీవించే రైతు. నాగలి పట్టిన అదే చేతితో కలమును పట్టి గొప్ప కావ్యమును రచించాడు. అంతటి గొప్పవాడిని ఆదర్శంగా తీసుకొని అన్ని పనులను చేయగలగాలి. ఎవరు? బమ్మెర పోతన. ఏం రాసిండు? భాగవతమును రాసిండు. అతను ఏం చేశాడంటే నిజానికి పొలము దున్నుకొని జీవిస్తాడు. అలాంటి పొలము దున్ని పంటలు పండించే అలాంటి వ్యక్తి నాగలి పట్టిన అదే చేతితో ఏం రచించిండు? భాగవతమును రచించిండు. అంటే ఇతను ఏం చేసిండు? ఇప్పుడు హలంని పట్టిన అదే చేతితో కలంని పట్టి, కలం అంటే పెన్ను, హలం అంటే నాగలి, నాగలి పట్టిన చేతితో పెన్ను అంటే కలమును పట్టి అంటే గొప్ప కావ్యాన్ని రచించిండు. అంతటి గొప్పవాడిని ఆదర్శంగా తీసుకొని అన్ని పనులను చేయగలగాలి. అంటే మనం ఏ పని చేసినా కానీ ఇలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే మనం ఆ పనిని సాధిస్తామన్న నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. అంటే గొప్ప గొప్ప కావ్యాలను రచించిన
లక్ష్యాలను సాధించాలి. ఓకేనా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం అనుకున్న పనిని, మనం అనుకున్న నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించాలి. ఎలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలి మరి? పోతన, ఎవరు? బమ్మెర పోతన లాంటి వ్యక్తులను ఆదర్శంగా, అంటే ఆయన పొద్దున్న నుండి రాత్రి వరకు కష్టపడి పంటలు పండించిన అదే చేతితో ఏం చేసిండు? కావ్యాలను, గొప్ప గొప్ప కావ్యాలను రచించిండు. అంటే మనం కూడా ఎంత కష్టపడ్డా కానీ మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఏముంది? అడవి కాచువేళ అగ్నికి సాయమై నట్టి గాలి దీపమార్పివేయు బీరపడిన వేళ లేదురా స్నేహంబు లలిత సుగుణశాల తెలుగు బాల. చూడండి, అడవి కాచువేళ అగ్నికి సాయమై నట్టి గాలి దీపమార్పివేయు బీరపడిన వేళ లేదురా స్నేహంబు లలిత సుగుణశాల తెలుగు బాల. ఏముంది ఇక్కడ మనకి? ఫోర్త్ టర్న్ చేయండి పేజ్. బాగుంది చూడండి. అడవిని కాల్చేటప్పుడు అగ్నికి ఏం తోడవుతుందంట? గాలి తోడవుతుంది. కానీ అదే అగ్ని దీపంగా మారితే గాలి వీసి దాన్ని ఆర్పివేస్తుంది. బలం లేనప్పుడు స్నేహం నిలవదు. అంటే ఇప్పుడు మనం అడవిని కాల్చేస్తున్నాం. ఒక అడవిని కాల్చేటప్పుడు దానికి ఒకవేళ గాలి తోడైతే అది ఎక్కువ మంట వస్తుంది. అదే గాలి, అదే అగ్ని దీపంగా మారుతుంది. అంటే మనం ఇప్పుడు దీపం ముట్టిస్తాం కదా, దీపం ముట్టించిన తర్వాత వెలుగుతుంది. అదే గాలి దీన్ని కూడా ఆర్పివేస్తుంది. అంటే అక్కడనేమో వెలగడానికి, అంటే గాలి అనేది అడవిలో మంటలు ఇట్లా మొత్తం రావడానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ అదే అగ్ని దీపంగా మారితే గాలి వీచి దాన్ని ఆర్పివేస్తుంది. అంటే బలం లేనప్పుడు స్నేహం నిలవదు. ఇక్కడ ఒక్క దీపం ఉంటుంది, అక్కడనేమో అడవిలో ఎక్కువ, ఇంత పెద్ద మంట అవుతుంది. దానికి గాలి తోడవుతే ఇంకా పెద్ద మంట అవుతుంది. ఇక్కడ ఒక్కటే దీపం కదా, అంటే ఇక్కడ దీనికి బలం లేదు, ఒకటే దీపం ఉంది. దీనికి ముట్టియాలనే ఒకవేళ గాలి వస్తే ఆరిపోతుంది, ఎందుకంటే అక్కడ బలం లేదు. ఇక్కడ మనకి దేని గురించి చెప్తున్నారు? స్నేహం. బలం లేనప్పుడు స్నేహం కూడా నిలవదు. అంటే మనకు మన స్నేహితుడు స్ట్రాంగ్గా, అంటే బలంగా మనతో ఉన్నప్పుడు ఆ స్నేహం అనేది నిలుస్తుంది. అంటే స్నేహితులిద్దరి మధ్య నిజాయితీగా ఉంటూ, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ, అన్ని పనుల్లో సహాయపడుతూ ఉంటే అది బలంగా ఉంటుంది. స్నేహితులే అయినప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఒకరికొకరు అబద్ధాలు చెప్తే అది బలంగా ఉంటుందా? ఉండదు. అంటే స్నేహితులకి నమ్మకం అనేది ఉండాలి. ఒకరి పట్ల ఒకరికి నమ్మకం అనేది ఉంటేనే అక్కడ బలం అనేది ఉంటుంది. ఇక్కడ ఏముంది? బలం లేనప్పుడు స్నేహం నిలవదు. సో మనం మన స్నేహితులతో ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటూ, వాళ్ళకి ఏదన్నా సమస్య వచ్చినా మనం తీర్చాలి. అప్పుడే మన స్నేహం అనేది గట్టిగా ఉంటుంది. ఒకసారి చూడండి పద్యాలు చెప్తా. కలము చేత బట్టి కావ్యము రచించే, హలము చేత బట్టి పొలము దున్నే, కలము హలములందు ఘనుడు రాబోతున్న లలిత సుగుణశాల తెలుగు బాల. పూర్తి చూడండి. అడవి కాల్చువేళ అగ్నికి సాయమై నట్టి గాలి దీపమార్పివేయు బీరపడిన
ధనం అంటే డబ్బు. అలాగే ధర్మంగా బ్రతికే వారి దగ్గర డబ్బు ఉండదు. ధర్మంగా జీవిస్తూ డబ్బు కలిగిన వాడే చాలా గొప్పవాడు. ఏమర్థమైంది ఇక్కడ మీకు? ఎక్కడైతే నిజాయితీగా ఉంటారో అక్కడ డబ్బు ఉండదు. ఇక్కడ ఫస్ట్ ఏముంది? ఈ లోకంలో డబ్బున్న చోట ధర్మం ఉండదు. అంటే మనకి చాలా డబ్బున్నా అని అక్కడ నిజాయితీ అనేది ఉండదు. కొందరు ఏం చేస్తారు? ఉద్యోగాలు చేస్తారు కదా, నిజాయితీగా సంపాదిస్తారా? కొందరు సంపాదించరు, కొందరు నిజాయితీగా సంపాదిస్తారు. అంటే ఈ లోకంలో డబ్బున్న చోట ధర్మం ఉండదు. అక్కడ చాలా డబ్బు ఉంటుంది అని అక్కడ నిజాయితీ అనేది ఉండదు. అలాగే ధర్మంగా బ్రతికే వారి దగ్గర డబ్బు ఉండదు. నిజాయితీగా ఉంటూ సమాజంలో మంచి గుర్తింపు ఉంటూ ఉన్న వాళ్ళకేమో డబ్బు ఉండదు. ధర్మంగా జీవిస్తూ డబ్బు కలిగిన వాడే చాలా గొప్పవాడు. అంటే ధర్మంగా నిజాయితీగా జీవిస్తూ డబ్బు కలిగిన వాడు చాలా గొప్పవాడు. మనుషుండే ఘనుడురా, మనిషే గొప్పవాడు. అంటే మనకి డబ్బు ఉన్నా లేకున్నా నిజాయితీగా ఉండాలి. అందరితో మంచి ప్రవర్తనతో మెలగాలి. అందరి పట్ల మర్యాదగా ఉండాలి. అప్పుడే మనకి సమాజంలో మంచి గుర్తింపు అనేది ఉంటుంది. ఓకేనా? అంటే డబ్బుంటూ నిజాయితీగా బ్రతికేవాడు ఈ లోకంలో గొప్పవాడు అని అర్థం. ఓకేనా? అర్థమైందా? మీరు కూడా ఏం చేయాలి? డబ్బు ఉన్నా లేకున్నా అందరితో నిజాయితీగా ఉంటూ మంచి ప్రవర్తనతో ఉండాలి. ఓకేనా? ఒకసారి చూడండి. ధనము కలుగు చోట ధర్మము కనరాదు, ధర్మమున్న చోట ధనము లేదు, ధనము ధర్మమున్న మనుషుండే గనుడురా, లలిత సుగుణశాల తెలుగుబాల. ఇప్పటివరకు ఎన్ని అయిపోయినాయి మనకి? 5 పద్యాలు అయిపోయినాయి. ఒకటో దాన్ని ఏమిచ్చిండ్రు చెప్పండి మీరు? ఏమిచ్చిండ్రు? మంచి మాటల వలన మనకు గౌరవం అనేది లభిస్తుంది. చిన్న లైన్ చెప్పాలంటే ఏమి? మనం అందరితో మంచిగా మాట్లాడుతూ ఉంటే మనకి సమాజంలో మంచి గుర్తింపు అనేది ఉంటుంది. సెకండ్ దాంట్లో స్నేహం గురించి ఇచ్చింది. అంటే మంచి వారితో స్నేహం ఎలా ఉంటుంది? చల్లగాలి వంటి. అంటే మంచి వాడితో స్నేహం చేయాలి, చెడ్డవాడితో స్నేహం చేయకూడదు. రెండో దాంట్లో ఏమిచ్చిండ్రు? మంచి వాడితో స్నేహం చేయాలి, చెడ్డవాడితో స్నేహం చేయదు. మంచి వాడితో స్నేహం చేయడం వల్ల అతనికి ఉన్న అలవాట్లు కూడా మనకి మంచిగా అలవాటు. ఓకేనా? థర్డ్ దాంట్లో ఏమిచ్చిండ్రు? కష్టం. అంటే మనం ఎల్లప్పుడూ కష్టపడుతూ ఉంటే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరగలం. ఫోర్త్ దాంట్లో ఏమిచ్చిండ్రు? స్నేహం అనేది బలంగా ఉన్నప్పుడే. అంతేనా? బలం లేనప్పుడు స్నేహం నిలవదు. స్నేహం అనేది బలంగా ఉండాలంటే మనం ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటూ ఏదన్నా ఆపదలో ఉన్నా కానీ ఆదుకుంటూ ఉండాలి. అప్పుడే మన స్నేహం అనేది బలంగా ఉంటుంది. ఫిఫ్త్ వన్ ఏమిచ్చిండ్రు? ధర్మం గురించి, డబ్బు గురించి. అంటే నిజాయితీగా ఉన్నవాడికి డబ్బు ఉండదు, డబ్బు ఉన్నవాడికి నిజాయితీ ఉండదు. అంటే డబ్బు ప్లస్ నిజాయితీ ఉండేవాడు ఈ లోకంలో గొప్పవాడు. నిజాయితీగా సంపాదిస్తూ మంచి అందరితో కలిసిమెలిసి ఉంటూ సమాజంలో మంచి గుర్తింపు ఉన్నవాడే ఈ లోకంలో గొప్పవాడు. ఓకేనా? అర్థమైంది అందరికీ? మీకు ఇవాళ హోంవర్క్ ఏంటంటే ఇక్కడ ఏమున్నాయి? పద్యాలు ఉన్నాయి కదా, 5 poems 2 times రాయాలి. ఓకేనా? హోంవర్క్ ఏంటి? మనం ఇప్పటివరకు ఎన్ని నేర్చుకున్నాం? 5 పద్యాలు నేర్చుకున్నాం కదా. 5 పద్యాలు 2 సార్లు రాయాలి. ఓకేనా? 2 times అనేది 5 poems 2 times రాయాలి. అండ్ 5 పద్యాలు పాడడం నేర్చుకోవాలి, చూడకుండా నేర్చుకోవాలి. ఓకేనా? అండ్ ఫ్రెండ్ నోట్ కూడా 4th లెసన్ వరకు కంప్లీట్ గా ఉండాలి. కాపీ బుక్ డైలీ రాయండి. ఓకేనా? ధన్యవాదాలు.